దేవుడు మా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడంటే మేము అసలుకి ఆయన మా పక్షాన్ని ఎంతగానో బలమైన కార్యం చేశాడు. 2023లో మా పాపతో పెట్టే 2-3 కూడా నీళ్లు పోసుకున్నారు. మా అమ్మాయి గర్భవతి అనింది. నాకు నెల ఆగిపోయింది అన్నది. 2023లో క్రిస్మస్ చేసుకుంటే డ్యాన్సులు వేశారు. వద్దుతురా తల్లి చేయకూడదు అని అన్నా. నేను దేవుడి పనే కదా చేస్తున్నానని అందరూ ప్రోత్సాహంతో అలాగ చేసింది. సరేలని చెప్పి అప్పుడు కూడా పోయిందని చెప్పింది. మళ్ళీ అప్పుడు తగులండి. మళ్ళీ నాకు డేట్ ఆగిపోయినది అన్నది. మళ్ళీ ఇప్పుడన్నా నా మాట వింటవా అని అన్నా. వింటానని అన్నది. సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పిన, ప్రార్థన చేసుకుంటా ఉండు అని అన్నా. అలాగే అని చెప్పింది. నాకు కుమార్తె కావాలా ఏమో, కుమారుడు పుట్టినాడు కాబట్టి కుమార్తె కావాలని ప్రార్థన చేసుకున్నాను అన్నది. సరేనమ్మా. గుడారాల పండక్కి మా అమ్మాయి మేము అందరం నీళ్లు పోసుకున్నామని వెళ్ళాం. ఎంతో సంతోషంగా వెళ్ళాం. అక్కడ ఇద్దరం అయితే ఒకే తలంపుతో ప్రార్థన చేశాను. తిరిగి వచ్చే గుడారాల పండుగకి మేము చక్కనైన పాపతో నీ సన్నిధానానికి మేము రావాలి అని ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుని ఆ ఆవరణలో పొగులు టేజీ కాడ రాత్రి టేజీ దగ్గర మేము ప్రార్థన చేసుకొని అక్కడ అయితే మేము అటు ఇటు ఎప్పుడు తిరగము. వాక్యం అయిపోయిన తర్వాతే తిరుగుతాం. అక్కడ మిగతా టైంలో మాత్రం మేము తిరగము. అట్లాగా మేము తర్వాత ఆ దినం మేము ఏమని ప్రార్థన చేసుకొని వచ్చినామంటే, ఈ సంవత్సరం 3వ సంవత్సరము 2024లో ఆశీర్వాదం తీసుకొని పోవాలని అందరిని పంపించేసి నేను నా భర్త మాత్రం అక్కడ నిలబడిపోయాం. ఎట్లాగైనా సరే ఈ సంవత్సరం ఆశీర్వాదం ఎత్తుకొని వెళ్ళాలని ఆగిపోయాము. అలాగనే మేము అక్కడ సేవకుల ద్వారా ఆశీర్వాదం తీసుకొని ఆయన మా పక్షాన ఎంతగానో అక్కడ మాట్లాడితే, నా పక్షానే అందరి పక్షాన దేవుడు మాట్లాడినాడు. కానీ ఒక్కొక్క మాట ఇది నాది అని కూడా అనుకుంటున్నా. అట్లాగా నా పక్షాన కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనుకున్నాము. ఆ ఆశీర్వాదం పట్టుకొని మేము వచ్చినప్పుడు ఇక్కడ కూడా మేము ఎన్నో నిందల పాలయ్యే మందిరంలో. అయినప్పటికీ నేను ఇటురకు కూడా చాలా శోధించబడ్డాము. అయినప్పటికీ కూడా ప్రార్థన అయితే మాంచలేదు. కానీ నీళ్ళు పోసుకొని ఉన్నది. ఇంతకీ మళ్ళీ అత్తలు గోడలు ఇద్దరు నీళ్ళు పోసుకొని ఉన్నారు అని చెప్పుకుంటా ఉన్నారు. కాళ్ళు గంటదో అత్త గంటదో తెలియదు. అయితే నాకైతే ఒక సందేహం వచ్చేసింది. ఇవి కూడా కానీ కడుపు లాగనే కానీ కడుపు కానీ ఉన్నదా, నిజంగానే దేవుడు మాకు ఫలింపనిచ్చాడని నిరీక్షణ కలిగినది. మా వాళ్ళకి అందరూ చెప్పారు, ఏందో ఇలాగా వీళ్ళ కుటుంబంలో శాపం జరుగుతున్నది, దీని పట్ల నా బిడ్డ కూడా శోధించబడుతుంది ఏమనంటే మా అక్కలు అన్నారు. వాళ్ళ ప్రవచనం ద్వారా పుట్టినోళ్ళు ప్రార్థన చేయనని చెప్పారు. సరే మేము దేవుని పక్షాన్ని ఎంతగానో కన్నీరు విడిచి అడిగాను. నీ నామానికి మమ్మల్ని దూషణగా నిలబెడతావా, లేకపోతే నీ నామాన్ని మేము హెచ్చించుకునేలాగా ఘనత పొందేలాగా మాకు ఇస్తావా అని నిత్యం ఆయన పాదాలు చెంత వేడుకున్నాము. అంతేకాదు సంఘంకి చెప్పాను, సేవకులకు కూడా చెప్పాను. మళ్ళీ కూడా మాకు అసలు నమ్మకం లేదు. అయినా కూడా నమ్మకం లేదు, ఉన్నదో లేదో. కానీ హాస్పిటల్కి వెళ్దాం అంటే వచ్చేవాళ్ళు కాదు. బాగా జరుగుతూ ఉంటే 2024లో మనం గోగులపల్లి టవర్కి వెళ్ళినప్పుడు, జనవరి 1కి వెళ్ళినప్పుడు పాస్టరమ్మ ద్వారా దేవుడు మాట్లాడినాడు. ప్రవచనం ద్వారా నాకు అక్కడ కూడా దేవుడు చాలా మాట్లాడాడు. ఆయన